హైదరాబాద్ లో సాధారణ పరిస్థితులు కనిపించడం లేదు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నిజాంపేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్లలోకి నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హైదరాబాద్లో వర్ష కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రతి చోట ఇల్లు జలమయమయ్యాయి. ఇది 3 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ చూడొచ్చు. కంప్లీట్ గా 12 ఫీట్లకు సంబంధించినటువంటి సెల్లార్. ఈ సెల్లార్ మొత్తం నీటిలో 3 రోజులుగా ఉంది. వీటిని పంపించడం కోసం ఇక్కడ ఇక అపార్ట్మెంట్ వాసులందరూ కలిపి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అక్కడ నుంచి నీళ్లు పోయిన పరిస్థితి కనిపించట్లేదు. మనం విజువల్స్ లో చూడొచ్చు. 3 రోజుల క్రితం ఇక్కడ తురక చెరువు తెగిపోయింది. ఈ తురక చెరువు తెగిపోవడం వల్ల నిజాంపేటకి సంబంధించినటువంటి తురక చెరువు పూర్తిగా ఫ్లో అవ్వడం వల్ల దాన్ని అడ్డుకట్టని కొంచెం తొలగించడం జరిగింది. ఆ ఓవర్ఫ్లో అయిన వాటర్ ఇళ్లలోకి వచ్చింది. ఆ నీళ్లు వెళ్ళడానికి ఏర్పాటైన నాళాలన్నీ కబ్జాలు కావడం వల్ల పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ కూడా అపార్ట్మెంట్లోకి అయి ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ చేరిన తర్వాత బయటికి రావడానికి కానీ లోనికి వెళ్ళడానికి కానీ ఎలాంటి దారి లేకుండా క్లోజ్ అయిపోయినాయి. లిఫ్ట్లన్నీ బంద్ అయిపోయినాయి. మెట్లు కూడా పనిచేయలేని స్థితిలో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ పైనే ఉంటున్నారు. ఒకరిద్దరు నిత్యావసర వస్తువులు తేవడం కోసం బయటికి రావడం జరుగుతుంది. ఏదోలాగా అష్ట కష్టాలు పడుతూ బయటకు వచ్చి సామాన్లు అయితే పాలు అవి తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ పవర్ లేదు. జనరేటర్ ద్వారా ఆ నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో దాదాపు 3 HP మోటార్ పెట్టి నీటిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కేవలం ఇక్కడ 1 ఫీటున్నర మాత్రమే నీరు వెళ్ళిపోయింది. దాదాపు ఇంకా 10 ఫీట్ల నీరు అలాగే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్తో మాట్లాడదాం. అసలు ఆయన ఏం చెప్తారు, ఎప్పటి నుంచి ఈ నీటిని బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు, జనరేటర్ ద్వారా పవర్ సప్లై అవుతుందా, జనరేటర్ వాడుతున్నారా, వివరాలను ఆయన అడుగుదాం. మీరు చెప్పండి, అంటే ఎప్పటి నుంచి నీళ్లు బయటకు పంపుతున్నారు? మొన్నటి నుండి నిన్న 10 గంటల నుండి 10 నుండి ఈరోజు 10 వరకు క్లోజ్ అవుతుంది. 10 వరకు పోవట్లేదా నీళ్ళు? ఇంకా ఓడవట్లేదా? నీళ్ళు పోవట్లేదు. ఇంకా 6 పింఛన్ తగ్గాయి. ఇదంతే, నీళ్ళు సొంగు తగ్గాయి. అంతే. ఓకే, సరే. అంటే నీళ్ళు అసలు ఎన్ని మోటార్లు పెట్టారు? ఒకటే మోటార్. ఒకటే. ఎంతమంది ఉంటారు ఈ అపార్ట్మెంట్లో? ఉంటుంది సార్. 70 ఇల్లు ఉన్నాయి. 70 ఇల్లు. ఏమన్నా కార్లు అవి మునిపోయినాయా? ఏం లేవు. 1 2 ఉన్నాయి కార్లు. అంటే సరే. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో, మీరు అపార్ట్మెంట్లో ఉంటారండి. ఎలా ఉంది సార్ సమస్య? దాదాపు 3 రోజులుగా నడుస్తుంది సమస్య. అండి ఏం చెప్పమంటారు, ఈ చెరువుకి గండి కొట్టడం అనేది మరి మాకు ప్రియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. కనీసం ఇన్ఫర్మేషన్ ఉందంటే మేము ఏదైనా స్టెప్స్ తీసుకునేవాళ్ళం ముందుగానే. తెల్లవారేసరికి వరదలాగా ముంచెత్తింది. మేము ఏం చేయలేని పరిస్థితి. మేమే వరద బాధితులాగా ఎక్కడో వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో ఉండి మా పనులు మేము చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మోటార్లు పెట్టి కొడుతున్నాం. బట్ ఇవి ఎన్ని రోజులు కొడితే కానీ అవుతాయి. ఈ చుట్టుపక్కల 2-3 అపార్ట్మెంట్లో వాటర్ సేమ్ లెవెల్లో కలిసిపోయి ఉంది. ఇప్పుడు అందరం కలిసి కొడితే కూడా ఏ 3 days 4 days పట్టే పరిస్థితి ఈ నీళ్ళు ఇలా కొడితే. ఇప్పుడు మేము మా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి? మేము ఎక్కడ ఉండాలనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఈ అపార్ట్మెంట్లో మొత్తం క్లోజ్ అయింది కదా, చాలా మంది బయటికి వెళ్ళిపోయారంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి 76 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. 75, 76. దాంట్లో 2-3 తప్పించి మిగిలిన అపార్ట్మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అది ఎక్కడ ఉంటున్నారు సార్? అంటే సామాన్ ఏమన్నా పాడ? తెలిసిన వాళ్ళ ఇంట్లో తలదాచుకోవడం, లేదంటే రిలేటివ్స్ ఇంట్లో తలదాచుకోవడం, లేదంటే హోటల్లో ఉండటం. ఈ 3 ఆప్షన్లేనండి. వేరే ఆప్షన్ లేదు. లేదంటే ఊరు వెళ్ళిపోవడం. అంటే ఇంకా వర్షం అట్లాగే ఉంది కదా, దాదాపు 10 feet పైనే వాటర్ ఉన్నాయి. మరి ఇంకా నాకు తెలిసి ఇక్కడ పడే వర్షానికి మునిగిన వాటర్ కాదండి. ఇది పైన చెరువులకి గవర్నమెంటే గండి కొట్టించిందని చెప్తున్నారు. గండి కొట్టించడం వల్లే ఈ వాటర్ ఇలా ఒక్కసారిగా వరదలాగా వచ్చి మమ్మల్ని ముంచెత్తింది. కానీ మేము 4-5 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం. ఎప్పుడు ఎంత భారీ వర్షం కురిసినా ఇలా మునిగిపోయిన సందర్భమే లేదు. మా సెల్లార్లో వర్షానికి వచ్చిన నీళ్లు నిండితే మేము బయటకు కొట్టుకోవడానికి మాకు అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇంకుడు గుంత ఉంది. మా సెల్లార్లో వచ్చే వాటర్ అంతా సంపులోకి వెళ్తుంది. ఆ సంపులో వాటర్ కూడా ఇంకుడు గుంతలోకి వెళ్తుంది. వర్షానికి మునిగిన ఇది కాదండి. ఇది పైనుంచి వరదలాగా వచ్చిన వాటర్ వల్ల మునిగిన ఈ అపార్ట్మెంట్లో. ఇబ్బందులు ఎలా ఉన్నాయి సార్? ఇబ్బందులు ఇంకా మేము ఏం చెప్పాలి? మాకు వండుకోవడానికి లేదు, తినడానికి లేదు, ఇక్కడ ఉండటానికి లేదు. మేమే ఇప్పుడు ఎవరో ఇంట్లో తలదాచుకుంటున్నాం. అది పరిస్థితి. ఇది అపార్ట్మెంట్లో దాదాపుగా 3 రోజులుగా ఉండలేక తను సెల్ ఛార్జింగ్ తీసుకోవడం కోసం కొద్దిసేపటి క్రితం ఇంటికి వెళ్ళారు. మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు. 3 రోజుల నుంచి అధికారులు కానీ, ఫైర్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ దాదాపు
ప్రయత్నం చేస్తున్నారు, వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నీటి దారులు తగ్గిన పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా దాదాపు 2 సెల్లార్లు -2కు సంబంధించినటువంటి సెల్లార్, కింద పార్కింగ్, పైన షాపింగ్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన ఈ సెల్లార్లో ఇప్పటికీ ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఇదంతా పూర్తిగా నీరు పోవాలంటే దాదాపుగా మరో 5-6 రోజుల పాటు పడుతుందని చెప్తున్నారు. ఇక్కడ 7 షాపుల్లో దాదాపుగా 50 లక్షలకు సంబంధించినటువంటి సామాను పూర్తిగా పాడైపోయింది. సామాన్ అయితే పాడైపోయింది. దాదాపు ఇక్కడ 100 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 100 ఫ్యామిలీస్ ఇక్కడ వీళ్ళు జీవనం సాగిస్తున్న పరిస్థితి. వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి కానీ ఇతరత్రగా బయటికి రావడానికి కానీ అవకాశం లేకుండా ఇప్పటికీ హైదరాబాద్ జల దిగ్బంధంలోనే కొన్ని కాలనీలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయనడానికి ఇదే ఉదాహరణగా ఉంటుంది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కూడా ఎంతో కొంత వీటిని తొలగించి జనజీవనాన్ని పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నా వర్షాలు ఎడతెరిపి ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందనేది ఇక్కడ చెప్తున్నటువంటి వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నా ఇంకా వర్షం ఎడతెరిపి లేకుండా ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. చాలా చోట్ల హైదరాబాద్లో బండారు కాలనీ, శ్రీనివాస్ కాలనీ, నిజాంపేట ఏరియాలో ఎక్కడ చూసినా ఈ వర్షం ఇంకా వర్ష బీభత్సం కొనసాగుతున్నది. జల దిగ్బంధంలోనే చాలా ఫ్యామిలీలు జల దిగ్బంధంలోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది. అపార్ట్మెంట్లు చాలా కూడా సెల్లార్లన్నీ కూడా నీటిలోనే మునిగిపోయినాయి. వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అవి ఇంకా 3-4 రోజులు అయితే కానీ సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం మనోహర్తో అరుణ్ కుమార్, NTV, హైదరాబాద్.